ఒక పెద్ద మనిషి ఏదో యాగాలు చేస్తున్నాడంట. నాకు వచ్చి చెప్పారు, ఏమి యాగం అయ్యా అని ఆరాధిస్తే మృత్యుంజయ యాగం చేయించుకుంటున్నాడంట కరుణాకర్ రెడ్డి. ఆడ చచ్చిపోతాడు అని. ఎందుకంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 దేవుడికి కూడా ఇసుగు పుట్టింది. ఆయన తల 1000 ముక్కలు అవుతుందని భయపడుతున్నాడు. అందుకనే ఈరోజు యాగం చేసుకున్నాడు ఇంటికాడ, మృత్యుంజయ యాగం. దాన్ని జంతు అవశేషాలు కలిగిన ఉన్నాయి అని చెప్పేసి మన ప్రభుత్వం కూడా ఆరోపణ చేసింది. ఇప్పుడు లేదు అని ఎక్కడా చెప్పలేదు. పూర్తిగా కల్తీది కాబట్టి ఆ అవశేషాలు అనేది మేము చేయలేదు కదా అన్నట్టు అదే ఇప్పుడు గవర్నమెంట్ విమర్శిస్తారు. వాళ్ళు విమర్శించేదానికి ఏముంది, వాళ్ళని విమర్శిస్తారు. అసలు అది నెయ్యే కాదయ్యా బాబు అంటామంటే ఇంకా కల్తీ ఎక్కడ? 100% కల్తీ. అది ఈ కొవ్వు ఉందా, ఆ కొవ్వు ఉందా, ఏం కెమికల్స్ ఉన్నాయి అన్నీ కూడా వచ్చినాయి కదా. ఎక్కడా కూడా యాన్యువల్ ఫ్యాట్ లేదు అనేది రాలా ఏ రిపోర్ట్లో కూడా. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా. అది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నేను. వెళ్తామండి, కోర్టులో అఫిడవిట్ అయిపోతున్నాం. అవును, తప్పకుండా తీసుకెళ్తాం. ఆ ఛార్జ్ షీట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సీనియర్ అడ్వకేట్స్ అన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. మనం కూడా కొంతమంది సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని రిపోర్ట్లు చూసి సరిగా జరిపించలేదు అనేటువంటి అనుమానాలు చాలామందికి మనసులో ఉంది. దాన్ని త్వరలోనే బయట పెడతాం. అది కూడా చంద్రబాబు గారు ఈ అలిగేషన్ చేయకముందు టీటీడీఈఓగా శ్యామలరావు ఇచ్చిన స్టేట్మెంట్కి, ఆ తర్వాత సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అది నాకు తెలియదండి, నేను లేనప్పుడు. ఓకే, లేదండి, తెలియదు నాకు అది.